తాజా 30 చెప్పడానికన్నా రెడీ. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ గా ఆన్ ద స్పాట్ రాజీనామా చేసి స్పీకర్ గారికి ఇవ్వడానికి కూడా రెడీ. కానీ గతంలో ఆయన చెప్పిన మాట గురించి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2014 రోజు అప్పుడు భూమా నాగిరెడ్డి గారి మీద నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఆ రోజు శిల్పామోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఫస్ట్ ఆయన దానికి సమాధానం చెప్తే దాని తర్వాత నేను ఆయనకు అప్పుడు ఆ సమాధానం బట్టి నేను కూడా సవాల్ వదిలడం జరుగుతుంది. ఈ రోజు ప్రతి ఒక్క ఇంటికి భూమా బ్రహ్మానంద రెడ్డి గారు తిరగడానికి ముఖ్య కారణం కూడా ప్రతి ఒక్క ఇంట్లో ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటి, ఏమేమి జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరి ఆశీస్సులు కావాలని చెప్పి ఈ రోజు మరి భూమా బ్రహ్మానంద రెడ్డి గారు ఇంటింటి ప్రచారం కూడా చేయబోతున్నారు. ప్రజలందరి ఆశీస్సులు కూడా ఈ రోజు మా మీద మా కుటుంబ సభ్యుల మీద ఉండాలని కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా భూమా నాయుడు గారి ఆశయాల కోసమే మేము కూడా ఇప్పుడు తిరగడం స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు అన్ని హామీలు కూడా నెరవేర్చడం జరిగింది. నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా నాగిరెడ్డి గారు ప్రజలకు ఏమైతే. థ్యాంక్ యూ వియర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.